రా. ఎక్కడికి? దేవుడి సన్నిధికి రా. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిలా తయారు చేస్తాడంట. ఓ, నిన్నెవ్వరూ తయారు చేయలేరు, ఎవరు నిన్ను లేపలేరు, ఎవరు నీకు సాయం చేయలేరు. కానీ ఆయన సాయం చేస్తే, ఆయన నీతో వస్తే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిలా తయారవుతావు. దేవునికి స్తోత్రం. బ్రదర్ గారికి మా వందనాలు. లాస్ట్ ఇయర్ మార్చ్ 27 రోజు ఈ పాప పుట్టిందండి. మరి పాప పుట్టిన వెంటనే బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి వెంటిలేటర్లో పెట్టడం జరిగింది. పాప అసలు సేవ్ అవుతుందన్న హోప్ లేకుండే. డాక్టర్స్ కూడా చెప్పేసిండ్రు 99% పాప బ్రతకడం కష్టం, ఒక 1% మాత్రం హోప్ ఉంది అని చెప్పేసి. బ్రీతింగ్ రాలేదు, కంప్లీట్గా వెంటిలేటర్ పైన ఎంజిఎంలో ఎమర్జెన్సీలో ఉండే పాప. 12 days వరకు కూడా అసలు పాప ఎట్లా ఉందన్నది కూడా మాకు ఎవరికి తెలియదు. ఈవెన్ ఫేస్ కూడా నేను కూడా చూడలేదు పుట్టిన దగ్గర నుండి. 12 days తర్వాత డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తే జస్ట్ నన్ను తీసుకెళ్ళి ఆ బాక్స్లో ఉంది ఆ అమ్మాయి మీ పాప అని చెప్పి దూరం నుండి చూపించారంతే. తర్వాత అసలు డాక్టర్స్ కూడా మాకు పర్సనల్గా కూడా చెప్పారు, అసలు పాప బ్రతకదు, మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి అని చెప్పేసి మాట్లాడిండు. మరి బ్రదర్ అభినవ్ బ్రదర్ అయితే మా కోసం చాలా ప్రేయర్ చేసిండు, చాలా సపోర్ట్ చేసిండు. ఏ టైంలో కాల్ చేసినా మా పాప కోసం అయితే అసలు పర్సనల్గా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా అంటే చాలా ఏడ్చుకుంటూ కన్నీటి ప్రార్థన, మేమందరం మమ్మల్ని కూడా ప్రేయర్ చేసుకోండి, మీ పాప ఏం కాదు సేవ్ అవుతుంది అని చెప్పేసిండ్రు. మరి ప్రేయర్ ఆయిల్ ప్రేయర్ చేసి పంపివ్వడము, బేబీకి మొత్తం బాడీకి తలకి మొత్తం కూడా అప్లై చేసిండు ప్రేయర్ ఆయిల్. మెల్లిమెల్లిగా మీకు అసలు 24 days వరకు కూడా మాకు అసలు ఏం చెప్పలేదు. వెంటిలేటర్ పైన ఉంది బేబీ, పెద్ద మిషన్ పైన ఉంది, మీరు ఊరికి అడగడం కూడా వేస్ట్. మరి దేవుడి కృప వలన ఈరోజు పాప ఇట్లుంది, 1 year బేబీ. దేవుడు మా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. Ephesians chapter 4 verse 20 to 24. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల. ఒక నిమిషం మళ్ళీ చదవమ్మా. అయితే మీరు యేసుని గూర్చి విని, అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల. వాళ్ళు ఏది వినారంట? యేసు ప్రభువులో ఉన్న సత్యము ఉన్నది ఉన్నట్టుగానే విన్నారంట. లేనిది విన్నారా? చెప్పండి, వాళ్ళు లేనిది విన్నారా, ఉన్నది ఉన్నట్టుగానే విన్నారా? ఉన్నది ఉన్నట్టుగానే విన్నారంట. ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు అని అంటున్నాడు. వాళ్ళు సత్యం విన్నారు. చూడండి, వాళ్ళు సత్యమే విన్నారు, అంత మాత్రమే కాదు, ఉన్నది ఉన్నట్లు విన్నారు. కానీ పౌలు వారితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ఎంత సత్యం విన్నా, ఎంత బలమైంది యేసుప్రభు గురించి విన్నా, ఇక్కడ ఆయన స్పష్టంగా రాస్తున్నాడు, మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు అంట. అలాగే ఉందమ్మా, మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. ఇక్కడ చూడండి, అక్కడ ఉన్నది ఉన్నట్లుగా విన్నారంట. కానీ ఎక్కడ రాయబడింది? క్రీస్తును నేర్చుకోవడం అని అంటున్నారు. నేర్చుకోవడం అంటే ఏంటండి? వినండి, క్రీస్తును నేర్చుకోవడం అంటే ఏంటి? నేర్చుకోవడం అంటే ఏంటండి? చెప్పండి. నేర్చుకోవడం అంటే ఏంటి? వినడం అంటే ఏంటి? నేర్చుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు మీరు వింటున్నారా, నేర్చుకుంటున్నారా? చెప్పండి, ఇప్పుడు మీరు వింటున్నారా, నేర్చుకుంటున్నారా? సరే, నేర్చుకోవడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ పని నాకు వచ్చు, ఇది తయారు చేయడం. ఇక్కడ టేబుల్ ఉంది, ఈ టేబుల్ తయారు చేయడం నాకు వచ్చు. ఈ టేబుల్ తయారు చేయడం నీకు రాదు. ఈ టేబుల్ తయారు చేయడం నేను నీకు నేర్పిస్తాను. దాన్ని నేర్చుకోవడం అని అంటారు. పౌలు ఎఫెసీయులతో అంటున్నాడు, నువ్వు వింటున్నావు యేసు ప్రభు గురించి, కానీ అలా కాదు, నువ్వు క్రీస్తును నేర్చుకోవాలి అని అంటున్నాడు. హల్లెలూయా. సంఘం ఏండ్ల తరబడి వింటానే ఉంది. సంఘము తరతరములు వింటా ఉంది.
తరతరములు వింటోంది. ఎంతమంది జాబ్కి వెళ్ళి వింటా ఉన్నారు? నీ ఉద్యోగంకి వెళ్ళి వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఉద్యోగంలో వింటున్నారా? చేస్తున్నారా? వింటే జీతం వస్తుంది అన్న వాళ్ళు చేయొద్దండి. అసలు నన్నే చూడాలి ఇప్పుడు, మీరు ఎటు చూడొద్దు. చాలా సీరియస్గా మైక్ మీకు ఇచ్చేస్తాను చెప్తాను. ఎవరైనా బైబిల్ చూసినా తల కిందికి వేసినా మీకు మైక్ ఇచ్చేస్తాను. ఎందుకంటే నువ్వు కూర్చొని ఏండ్లు విన్నావు, అలాగే వినకు. చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ మాటలు, ఓకే? కాబట్టి దయచేసి నన్నే చూడాల. నీ పక్కన వారికి చెప్పండి, లుక్ ఎట్ పాస్టర్ అని చెప్పండి, నన్నే చూడాల. ఓకే, అయితే వినండి. ఆయన ఉద్దేశం సంఘము ఏళ్ళ తరబడి కూర్చొని ఉండడానికి వీల్లేదు. దేవుడు సంఘాన్ని అలా తయారు చేయలే. దేవుడి ఉద్దేశము సంఘం పట్ల అలా లేదు. నేను ఆయన ఆ మాట చెప్పినప్పుడు నా వయసు 20 ఏళ్ళ వాడిని. ఆ రోజు రాత్రంతా ఏడ్చాను. ఎందుకు తెలుసా? ప్రభా, నిన్ను తెలుసుకున్న బిడ్డలు ఎలా సైలెంట్గా ఉంటారు ప్రభా. వారి ఉద్యోగం కోసము డబ్బుల కోసం పనిచేస్తున్నారు, నీకోసం నువ్వు దీవిస్తావని నీకోసం పనిచేసే వాళ్ళు లేరు అన్నాను. డబ్బులు వస్తున్నాయంటే పరిగెత్తే వాళ్ళు ఉంటారు, దేవుడు దీవిస్తాడంటే పరిగెత్తే వాళ్ళు లేరు. కానీ నోరు తెరిచి చెప్పమంటే నా దేవుడు గొప్పవాడు అని చెప్తారు. నువ్వేం పని చేస్తున్నావు అంటే రాత్రంతా పనుకుంటున్నావు. ఒక్కరోజు కూడా నువ్వు పని చేయట్లేదు. ఒక్కరోజు అండి. యు నెవర్ వర్క్ ఫర్ గాడ్ ఈవెన్ వన్ డే త్రూ అవుట్ యువర్ లైఫ్. నీ జీవితం మొత్తంలో ఒక్కరోజు నువ్వు దేవుడి కోసం పని చేయలే అంటే కష్టమే, ఘోరమేనా కదా? నేను రాత్రంతా ఆ రోజు బాగా ప్రార్థన చేశాను. ఐ ప్రేడ్. నేను అందుకే నా దగ్గర 100 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 50 మంది వాడబడాల్సిందే. హల్లెలూయా. నువ్వు ఇక్కడికి రా, కూర్చో, వాక్యం విను, అభిషేకం పొందు, దీవించబడు. వారంలో ఒకరోజైనా వాడబడాల. నీ ఆఫీస్లో అయినా వాడబడాల, నీ జాబ్లో అయినా, నీ బిజినెస్లో అయినా నువ్వు వాడబడాల. ఆ విజన్ లేకపోతే పౌలు అంటున్నాడు, నువ్వు వింటూనే ఉన్నావు నీ జీవితాంతం. యూఆర్ జస్ట్ హియర్. చూడండి, ఇమాజిన్ జాబ్కి వెళ్ళి కేవలం వింటూనే ఉన్నావా? ఉదాహరణ చూడండి, జాబ్కి వెళ్ళి పని చేస్తేనే నీకు జీవితం వస్తుంది. దేవుని రాజ్యంలో కూడా నువ్వు పని చేయాలా. షుడ్ వర్క్. హల్లెలూయా. దేవాన్ని సంఘంలో నేను చాలా బాగా వినేవాడిని అంటే దేవుడు అంటాడు, బాగా వినేటోడు అయితే బాగా పని చేయాలి కదా అంటాడు. బాగా రాసుకుంటాను కదా ప్రభా, బాగా రాసుకుంటావు అంటే ఇంకా బాగా పని చేయాలంటారు. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ బాగా రాస్తాడు, కాంపౌండర్ రాస్తాడా? ఏ కాంపౌండర్ అయినా రాస్తాడా? ఎందుకు రాయడు? ఆయన రాస్తే ఏ మెడికల్ షాప్లో అయినా మందులు ఇస్తారా? ఇవ్వరు. నువ్వు రాస్తున్నావు, చదువుతున్నావు అంటే దాని అర్థం నువ్వు ఒక డాక్టర్ పొజిషన్లో ఉన్నావు ఆల్రెడీ, అవునా కదా? దాని అర్థం నీకు ఒక విలువ, నువ్వు రాసిన దానికి, నువ్వు విన్నదానికి ఒక విలువ ఉన్నది. పౌలు వారితో చెబుతున్నాడు, ఏమని తెలుసా? నువ్వు క్రీస్తును నేర్చుకున్న వానివి కాదు అని అంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు గురించి వినాలి, క్రీస్తుని మాత్రం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన పేరేంటి? యేసు క్రీస్తు. యేసు అంటే ఏంటి? రక్షణ. ఎంతమందికి రక్షణ లేదు చెప్పండి? రక్షణ, నేను రక్షింపబడలే అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కాబట్టి నువ్వు ఎవరిని దాటేశావు? నువ్వు యేసు ప్రభుని దాటావు. కాబట్టి నువ్వు ఎక్కడికి వచ్చావు? ఇప్పుడు క్రీస్తు లోపలికి వచ్చావు. దట్ మీన్స్ అనాయింటింగ్. హల్లెలూయా, మై గాడ్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావుట? అభిషేకంలో ఉన్నావు. అభిషేకమును నేర్చుకొని పాటించాలి. షుడ్ యూజ్ ద పవర్, యు షుడ్ యూజ్ ద అనాయింటింగ్. నువ్వు ఆ శక్తిని వాడాలి, శక్తిని ఉపయోగించాలి. లేదు బ్రదర్, నాకే సమస్య ఉంది, నాకే బాధ ఉంది, నాకే బలహీనత ఉంది, నాకే శ్రమ ఉంది. చూడండి, ఒక వాటలో వి విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, చదువుదాం ఒకసారి ఇది చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే 22వ వచనం చదువుతోంది సోదరి.
కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఎప్పుడైతే నువ్వు ఒకదాన్ని నేర్చుకోవడం మొదలు పెడతావో నీ పాత స్వభావాన్ని విడిచిపెడతావు. ఎందుకంటే అది నీకు రాబడి ఇవ్వలే. ఒకవేళ మనం బిజినెస్ స్ట్రాటజీలో మాట్లాడుతుంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నువ్వు బాటిల్ని తయారు చేస్తున్నావు, ఈ బాటిల్లో నుంచి నీకు రాబడి లేదు. అది 3,000 ఇస్తా ఉన్నది, నెలంతా నీకు 3,000 సరిపోట్లా. కాబట్టి నేను నీకు నేర్పిస్తున్నా ఏంటంటే 10,000 నేర్పిస్తున్నాను. నేను చెప్తున్నాను బిజినెస్ స్ట్రాటజీలో మాట్లాడుతున్నాను, కానీ ఇందులో నీకు ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పట్లే. నీకు అర్థం కావడానికి ఉపమానం చెప్తున్నాను. అయ్యా, లైవ్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా వింటున్నవారైనా కూడా నేను అంటున్నాను ఇది విడిచిపెట్టు. ఇది నీ స్వభావం. నీ స్వభావం అంటే ఏంటంటే నీ నేచర్, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీకు రాబడిని ఎట్లా. రాబడి అంటే ఏంటంటే బెనిఫిట్స్. దేవుడు ఏదైతే నీకు నియమించాడో నీ శరీరము, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ క్రియలు నీకు ఏమి ఫలము తేయట్లేదు. నీకు ఫలము తేవట్లా. నీకు సమాధానము లేదు, నెమ్మది లేదు, అభివృద్ధి లేదు, చికాకు, ఏమంటారు గందరగోళమైన మనస్తత్వం. కానీ నీకు ఎప్పుడైతే నువ్వు క్రీస్తును నేర్చుకుంటావో, అంటే ఎప్పుడైతే అభిషేకాన్ని తెలుసుకుంటావో, అభిషేకం వచ్చినప్పుడంట నువ్వంట నూతనమైన వ్యక్తి అవుతావంట. యూ విల్ ట్రాన్స్ఫార్మ్. అందుకే నేను అభిషేకం గురించి చెప్పినప్పుడు ఎప్పుడైతే సమూయేలు సౌలును అభిషేకించాడో హీ బికమ్ అనదర్ మ్యాన్ అన్నది. హల్లెలూయా, మై గాడ్, కెన్ సంబడి క్లాప్ హ్యాండ్స్? హల్లెలూయా, మై గాడ్, వావ్. యు అండర్స్టాండ్? ఎంతమందికి అర్థమవుతుంది? హీ బికమ్ అనదర్ మ్యాన్. ఆయన ఇంకొక వ్యక్తిలా అయిపోయాడు. అందుకే ఎప్పుడైతే నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడతావో, ఎందుకంటే ఇక్కడ నీకు లాభము లేదు, నో బెనిఫిట్. నీకు లాభము లేదు, నీకు సమృద్ధి లేదు, క్షేమము లేదు, సమాధానం లేదు, ఎట్లా పరిస్థితిని హ్యాండిల్ చేయాలో తెలియదు. అందుకే పౌలు అంటున్నాడు, నువ్వు అలా కాదు, నువ్వు క్రీస్తు లోపలికి రావాలా. షుడ్ మూవ్ విత్ క్రైస్ట్. ఇప్పుడు నువ్వు క్రీస్తుతో నడవాలా. అంటే ఏంటో తెలుసా? అభిషేకం. అందుకే మనం పోయిన వారం చెప్పాను, అభిషేకము కాడిని విరక్కొడతంట. అభిషేకము కాడిని, చెప్పండి పెద్దగా, అభిషేకము కాడిని. ఎప్పుడైతే నువ్వు నీ శరీర స్వభావాన్ని విడిచిపెట్టి ఆత్మ స్వభావము లోపలికి వస్తావో, దేవుని స్వభావములోకి వస్తావో, నువ్వు పని చేయడం మొదలు పెడతావు. యూ విల్ వర్క్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దీనితోని, ఈ వాక్యముతో నువ్వు పనిచేయడం మొదలు పెడతావంట. ఈ వాక్యముతో కదలడం మొదలు పెడతావంట. వాక్యముతో ఆలోచించడం మొదలు పెడతావంట. వాక్యముతో నడవాలని ఆశ పుడుతుందంట. నీ ఆశ చచ్చిపోయి వాక్యములో నుంచి నీకు ఆశలు వస్తాయంట. మై గాడ్, మై గాడ్. నువ్వు భయపడ్డా మాపి ధైర్యంగా ఉండడం మొదలు పెడతావంట. ఎందుకంటే నీ పైన అభిషేకం వచ్చిందంట. ఆ అభిషేకం ఊరికే ఉంటుందా? కాడిని విరవకొడుతుందంట అభిషేకం. హల్లెలూయా, మై గాడ్. కొన్ని విషయాలు చెప్తే నీ మైండ్ ఇట్లా ఇట్లా బ్లాక్ అయితే. అంత గొప్ప సత్యాలు ఉన్నాయి ఇందులో, అంత గొప్ప విషయాలు ఇందులో ఉన్నాయి. ఒకవేళ నీకు సమస్య ఉంది, బాధ ఉంది, నువ్వు ప్రార్థన చేస్తావు నీ స్టైల్లో. ఒకవేళ నీ స్టైల్ అయితే ఎవరైనా చేంజ్ చేసుకోండి. ప్రభువా, నాకు ఈ సమస్య ఉంది, నీ చిత్తమైతే తీసి. ప్రభువా, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇందులో సాయం చేయి. ప్రభువా, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇక్కడ నుంచి మార్గం తెరు. యూనో, ఇంకా ఇదే ఒక స్టాండర్డ్ ఆఫ్ ప్రేయర్ కదా. ఒక స్టాండర్డ్ ఆఫ్ ప్రేయర్, అంతేనా? వాట్ వీ కాల్ ద స్టాండర్డ్. ఒక స్థాయితో నువ్వు ప్రార్థన చేస్తావు, ఒక ఆలోచన, ఒక పరిమితి. ఓకే, అదే ఒకవేళ ఇప్పుడు సంఘములో నేను ప్రార్థన చేయాలా, నీకు సమస్య ఉంది. ఒకవేళ దయ్యం పట్టిందా, లేకపోతే రోగం ఉందా, బలహీనత ఉందా, నేనేమని ప్రార్థన చేయాలని నీకు వస్తే, ప్రభువా నిశ్చితమైతే ఈయన సమస్య తీసేయి. ప్రభువా, ఒకవేళ నువ్వు సాయం చేయి ప్రభువా, ఆయనకి ఈ సమస్య నుంచి విడిపించు అని. అలానేనా? నేను ఎలా చేస్తాను? యేసు నామమున ఈ బలహీనత తొలగి పోవును గాక అని అంటాను. వాట్ ఈస్ డిఫరెన్స్? వ్యత్యాసం ఏంటి? నువ్వు చేసే ప్రార్థనకి నేను చేసే ప్రార్థనకు వ్యత్యాసం ఏంటి? నువ్వు అనుకుంటావు నేను చేసేది ప్రార్థనే, నువ్వు చేసేది ప్రార్థనే అని. కాదు. ఐ ఎమ్ యూజింగ్
నేను వాడుతున్నాను. అర్థమైందా? నువ్వు ఏదైతే వాడట్లేదో నేను అది వాడుతున్నాను. నువ్వు బాధపడుతున్నావు కానీ నేను వాడుతున్నాను. నువ్వు దిగులు పడుతున్నావు కానీ నేను వాడుతున్నాను. నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నేను వాడుతున్నాను. నువ్వు భయపడుతున్నావు కానీ నేను వాడుతున్నాను. యాకోబు ప్రార్థించి తన పరిస్థితిని మార్చుకున్నాడు. ఎబ్బేజు ప్రార్థన చేసి తన పరిస్థితిని మార్చుకున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు ఎదురు చూస్తున్నావు పరిస్థితి మారుతుందేమో అని. మారదయ్యా, నువ్వు కదా మారాలా, నువ్వు మారాలా. ఎందుకు తెలుసా? ఇక్కడ ఏముందో తెలుసా? చదువుమా ఒకసారి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన మునుపటి ప్రవర్తన నిన్ను మోసం చేస్తట. ఇమాజిన్, నీ ప్రవర్తన నిన్ను కూడా మోసం చేస్తుంది. నీకు రియాలిటీని తేదో. నువ్వే ఓన్లీ యూ ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నిన్ను ఎందుకంటే నువ్వు దాన్ని వాడట్లా. యూఆర్ నాట్ యూజింగ్. నువ్వు ఒక చోట డబ్బులు పెట్టావు, సడన్గా అక్కడ 1,00,000 రూపాయలు పెట్టావు, నీకు సడన్గా 10,000 అవసరం అనేది. 10,000 అవసరం అంటే 10 మంది దగ్గర తిరుగుతావా? ఇప్పుడు నువ్వు చేసేది అదే. 10,000 కోసం 10 మంది దగ్గర తిరిగి బాధపడి, అయ్యో నా దగ్గర 10,000 లేవే, కానీ నీ దగ్గర ఆల్రెడీ 1,00,000 రూపాయలు ఉన్నాయి. భార్య ఒక మొట్టకాయ వేసి నీ దగ్గర 1,00,000 ఉన్నాయి, నువ్వు వాడవి అని అంటది. హల్లెలూయా. ఇమాజిన్, దేవుడి దగ్గరికి వెళ్తే కూడా ఆయన నిన్ను అలా అన్నాడు అనుకో, ఇదిగో నేను నీకు శక్తినిచ్చాను, నిన్ను అభిషేకించాను, నేను ఏర్పరచుకున్నాను, నీకు నేను నా వాక్యం ఇచ్చాను, కానీ నువ్వు నీ మునుపటి ప్రవర్తనలోనే ఉన్నావు. అది ఏం చేస్తావు తెలుసా? నిన్ను మోసము చేస్తుంది. అది ఏం చేస్తావు తెలుసా? నువ్వు బలహీనుడివి, నీ దగ్గర ఏం లేదు, నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నీ దగ్గర ఆస్తిపాస్తులు లేవు, నీకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, నీకు ఎవ్వరు లేరు. నువ్వు అనుకుంటావు ఇదంతా నిజమే. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు ఇదంతా కూడా నిజమే. అందుకే మనం ఇంట్లో మాట వింటాం, బయట మాట వింటాం. చెప్పుడు మాటలు వింటాం, చూసావా? ఇంట్లో చెప్పేది మనకు స్వీట్గా అనిపిస్తుంది, బయట వాళ్ళు చెప్పింది చాలా స్వీట్ అనిపిస్తుంది. అయ్యోదే మనం అనుకుంటాం బయట వాళ్ళు చెప్పేది చాలా స్వీట్ ఉంది, వీళ్ళు మన మంచి కొరకే చెప్తున్నారు అనుకుంటారు. కాదు, నీ కుటుంబం మీద ఆశయతోని నీ మీద నీకే చెప్తున్నారు. నువ్వు అదన్నా పాటిస్తావేమని. నో, నేను అలా చూశాను. మై గాడ్. చూడండి, ఆయన అంటున్నాడు, మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. మీ ప్రాచీన స్వభావం ఉంది చూసావా, నిన్ను మోసం చేస్తుందంట. అందరూ అనండి, మరి చెప్పండి, మరి ఏం చేయాలి? చెప్పండి, పెద్దగా చెప్పండి, మరి ఏం చేయాలి? చదువమ్మా 23వ వచనం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. మై గాడ్, మళ్ళీ చదమ్మా. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. మళ్ళీ చదవండి, అందరు చదవండి, అందరూ ఎవ్రీవన్. నేను 3 అంటాను, చదివేసి క్లోజ్ చేసి నన్ను చూడాలా. 1 2 3. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. మై గాడ్, ఎప్పుడైతే నీ ప్రాచీన స్వభావమును విడిచిపెడతావో, నీ చిత్త వృత్తి అంటే ఏంటండి? మళ్ళీ చెప్పండి, వృత్తి అంటే ఏంటండి? చెప్పండి, వృత్తి అంటే ఏంటి? లుక్ ఎట్ మీ ప్లీజ్ లుక్ ఎట్ మీ. వృత్తి అంటే ఏంటి? పని. ఇక్కడ 2 పనిల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఒకటి పని ఏంటంటే నువ్వు క్రీస్తును నేర్చుకోవాలా. ఇక్కడ పని ఏంటంటే నువ్వు డైలీ ఏ పని మీద ఉంటావో ఆ పనిని నువ్వు నూతనపరచుకోవాలా. నూతనపరచడం అంటే ఏంటో తెలుసా? ఏదైతే ఇక్కడ పని అని రాయబడిందో అది నీ శరీరము, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ప్రాచీన స్వభావము. ఎందుకంటే పొద్దున లేవంగానే నువ్వు నీ ప్రాచీన స్వభావంలోనే ఉంటున్నావు. అది ఉండడం మాత్రమే కాదు, అది పనిలా అయిపోయింది. పని అంటే ఏంటంటే రోజు పని చేస్తాం చూడు, అది పని. రోజు ఆలోచన చేసేది కూడా పౌలు ఏమంటున్నాడంటే అది కూడా పనే. ఎందుకంటే పనికి మాలిన ఆలోచనలన్నీ నువ్వే చేస్తున్నావు. అది పని అయిపోయింది. అది ఏమైపోయిందంటే పని అంటే ఏంటంటే పొద్దున్న లేవగానే మూట ముళ్ళు పెట్టుకొని, ఇప్పుడు చూడండి అప్పట్లో, ఇప్పుడు కూడా అంతే అనుకోండి, పొద్దున్న లేవగానే టిఫిన్ కట్టుకొని లంచ్ పట్టుకొని పనికి వెళ్తాం.
నువ్వు ఇప్పుడు అలా కాదు. పౌలు అంటున్నాడు నువ్వు అలా వెళ్ళదు, నువ్వు అభిషేకంతో వెళ్ళాలా. హల్లెలూయా, మై గాడ్. హే కమ్ ఆన్, క్లాప్ హ్యాండ్స్. నో, నువ్వు అలా కాదు వెళ్ళాలా. కానీ ఇప్పుడు నువ్వు ఎలా తయారైపోయి అంటే నీ తలంపులన్నింటినీ మూటబెట్టుకొని నా వల్ల వదు, నేను చేయలేను, నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నాకు ఆస్తిపాస్తులు లేవు. నువ్వు ఈ మూట పని అయిపోయింది. అక్కడికి పోయిన తర్వాత కూడా ఇదే పని నీకు, అది నీకు పని అయిపోయింది. అది నీకేమైపోయింది? పని అయిపోయింది. కాబట్టి లేవంగానే అదే పని మీద ఉంటావు. అయ్యోదే అయ్యోదే నువ్వు లేవంగానే అదే పని, అదే ఆలోచన, అదే తలంపు అక్కడికే వెళ్తుంది కరెక్ట్గా. చూడండి, నువ్వు ఇమాజిన్, లేవంగానే నీ తలంపు అక్కడికే వెళ్తుంది. కానీ నేను ఇప్పుడు ప్రార్థన చేస్తా, ఈ కాడి విరిగిపోతుంది, నేను దైవజనుడు చెప్పింది చేస్తా, ఇందులో నుంచి బయటికి వస్తా, నేను అద్భుతాలు పొందుకుంటా, పరిస్థితులు మార్చుకుంటా అనే తలంపు నీకెందుకు రాట్లా? ఇన్నేళ్ళైంది నీకెందుకు రాట్లా అని అంటే పౌలు అంటున్నాడు, నీ పనిని మార్చుకో. ఏదైతే పనిలో, అనవసరమైన పనిలో డైలీ ఉంటున్నావో ఆ బలహీనమైన తలంపులు, ఆ బలహీనమైన మనస్తత్వాన్ని మార్చుకో అని అంటున్నాడు. ఎట్లా మార్చుకోవాలా? నాకు బలం లేదు, సామర్థ్యం లేదంటే అందుకే అని అంటున్నాడు, నువ్వు క్రీస్తును నేర్చుకోవాలా. షుడ్ లెర్న్ క్రైస్ట్. క్రైస్ట్ అంటే ఏంటండి? అనాయింటింగ్. ఎక్కడుంది అభిషేకం? ఎక్కడుంది చెప్పాలి. అభిషేకం ఎక్కడుంది? నువ్వు వాడాలి. ఈ తలంపు వచ్చిందా ప్రభువా, ఈ తలంపు, ఈ లేమి నన్ను వేధిస్తున్నది, కాబట్టి ఇది యేసు నామమున విరిగిపోవును గాక. ఎప్పుడైతే నీ శ్రమలను, నీ ఆటంకాలను, నీ అనవసరమైన పనులను నువ్వు బంధిస్తావో నువ్వు నూతన పరచబడ్డం మొదలవుతుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇక్కడ చదువుమా 24వ వచనం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్న. మై గాడ్, మనం ఇప్పుడు ఎవరం? అందరూ చెప్పాలా? 1 2 3. మనం ఎవరి పోలికగా ఉన్నాం? రైట్. ఎంతమంది దేవుని పోలికలో ఉన్నారు? ఓకేనా? కన్ఫర్మే కదా? రైట్. ఇక్కడ ఏమంటాడంటే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నాం. మనం ఇప్పుడు ధరించుకున్నాం, అవునా కదా? ఎవరి పోలికను ధరించుకున్నాము? దేవుని పోలికను ధరించుకున్నాం. ఒకసారి దేవుని పోలికను చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతామమ్మ. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. గాడ్ క్రియేటెడ్ అని ఉంటుందండి. చూడండి, గాడ్ క్రియేటెడ్. అందరూ అనండి, గాడ్ క్రియేటెడ్. మళ్ళీ చెప్పండి, దేవుడు సృష్టించాడు. మనం ఎవరం ఇప్పుడు? దేవుని పోలిక. అంత మాత్రమే కాదు, ఆయన స్వభావాన్ని ధరించుకున్నామంట. ధరించుకున్నామా లేదా? దేవుడు ఏమండి ఇక్కడ పౌలు రాస్తున్నాడు, నీ చిత్తవృత్తి యందు నువ్వు నూతన పరచబడాలి, నువ్వు ఆయన స్వభావాన్ని ధరించుకున్నావు, ఆ పోలికగా నువ్వు మార్చబడాలి అని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఆదికాండములో చదువు ఒకసారి మళ్ళీ వినండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను. భూమికి ఏం ఆకారం లేదట. అందుకే నీకు ఏం ఆకారం లే, నీ ఆశీర్వాదానికి ఆకారం కనబట్ల. ఇప్పుడు పొద్దున్నే నీ ఇంట్లో ఒక చిన్న తొట్టి ఉందనుకో, లేదా చిన్నగా ఒక స్థలం ఉందనుకో, అక్కడ విత్తనాలు వేస్తావు. ఏదో ఒక విత్తనాలు వాటర్ పోస్తావు, వారంకోసారి చూస్తావు, వాటర్ పోస్తావు, 2 రోజులకోసారి చూస్తావు, కొంచెమైనా మొలకెత్తిందా, కొంచెమైనా చిగురించిందా, అది కొంచెమైనా ఇట్లా బయటకు వచ్చిందా లేదా అని చూస్తావు. చూస్తారా లేదా? నాకు చాలా ఇష్టం ఆ పనులు చేయడం, నేను కూడా చూసేవాడిని. ఓకే, అయితే దేవుడు అంటున్నాడు, మళ్ళీ చదవమ్మా ఇప్పుడు. భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నదంట. నువ్వు నీ ఆశీర్వాదానికి ఏం విత్తనాలు వేయట్లా. అర్థమైందా? విత్తనాలు అంటే ఏంటంటే ఈ ఆశీర్వాదం నాకు వచ్చును గాక అనే పదము, వర్డ్. అంతేనా కదా? వాక్కుకి శక్తి ఉంది, తెలుసా లేదా? మనం మాట్లాడే మాటకి శక్తి ఉంది. అది కూడా ఒక విత్తనమే. అయితే దేవుడు భూమి నిరాకారముగా శూన్యముగా ఉంటే దేవుడు వెలుగు కమ్మని పలికాడంట. ఇది ఎవరి స్వభావము? దేవుడి స్వభావం. మన లోపల ఉందా? ఇప్పుడు లేదా? ఇప్పుడు ఇక్కడ పౌలు రాసిన ప్రకారం మన లోపల స్వభావం ఉందా లేదా? దేవుడు వెలుగు కమ్మని పలికాడు. ఇప్పుడు మనము మన ఆశీర్వాదాన్ని పలుకొచ్చా లేదా? ఇది దేవుని స్వభావము.
నవీన స్వభావం. అందుకే పౌలు అంటున్నాడు, నీ చిత్తవృత్తి. నువ్వు ఏదో లేదు 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 రాదు కూడదు. మై గాడ్, ఆ భాష మార్చయ్యా, ఆ భాష మార్చు. ఆ దేవుని పోలిక కాదు అంటే ఏంటండి? చూడండి, ఆ భాష మార్చాలంట. అది దేవుని పోలిక కాదు అంటే ఎవరి పోలిక అన్నట్టు చెప్పాలి, అవునా కదా? ఆ ఇది నీది కాదు అంటే ఎవరిది? నాది. ఇది పాల్ది కాదు అంటే ఎవరిది? ఇది నాది. దేవుడు అంటున్నాడు అది నా పోలిక కాదు అంటే ఇంకెవరున్నారు? ఇంకా దేవుడు తప్ప దయ్యం ఉంది. అది దయ్యం పోలిక, అవునా కదా? అమ్మాయి ట్రూ. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు అంటే దేవుడి పోలిక కాదు, అది సాతాను పోలిక. కాదన్నా అంటే కాదండి, నేను చెప్పట్లయ్యా, దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు వెలుకమ్మని పలకగా, వెలుకను అక్కడ ఏం ఆకారం లేనప్పుడు దేవుడు పలికడంట. ఆ దేవుని స్వభావం. ఈరోజు చెప్పండి, నా లోపల దేవుని స్వభావం ఉంది. నేను పలుకుతా. పలికి చూడండి, వారంకోసారి పోయి చూడాలా, మొలక తిందా లేదా, మళ్ళీ నీళ్ళు పోయాలా అంటే ఏంటంటే మళ్ళీ పలకాలా, మళ్ళీ మాట్లాడాలా, మళ్ళీ పలకాలా, మళ్ళా చూడాలా. Should wait and speak and see, speak and see, speak and see. పలుకు చూడు, పలుకు చూడు, పలుకు చూడు. ఒక రైతు దగ్గరికి వెళ్ళి చూడండి, హౌ హీ విల్ వెయిట్. ఆయన ఎలా ఎదురు చూస్తాడు. దేవుడు మన లోపల ఊరికే నివాసం చేయట్లే. నీకేదైతే అవసరమో నేను నీ లోపల ఉన్నాను, నువ్వు పలుకు. యు స్పీక్, ఐ విల్ వర్క్ ఫర్ యూ. నేను నీ కోసం పనిచేస్తాను, నువ్వు పలుకు. ఈరోజు నువ్వు పలకాలా, కూర్చోండి. ఈరోజు నువ్వు పలకాలా. అయిన స్వభావము లోపలికి మనం వెళ్ళమని. చూడండి, నీతియు యథార్థమైన భక్తి గల వారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకో. ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. ప్రతి అవయమును నూతన బలముతో నింపయ్యా. యేసు నామమున నీ శక్తి వారిని తాకునుగాక. ఎముకలు, మాంసము, కండ నరములు సరి అవ్వాలేస్తున్నామన. నీ సమస్య, నీ శోధన, నీ పైన అధికారము లేదు. దేవుని కృప నీ పైన ఉన్నది. కాళ్ళలో నుంచి దేవుని శక్తి విడుదల వచ్చింది. స్వస్థత కలుగుచుంది. ఇప్పుడే స్వస్థత కలుగుచుంది. దేవుని శక్తి నుండి తాకుచుంది. నీ భయాల్లో నుంచి బయటకు వస్తావు. నీ ఇబ్బందుల్లో నుంచి బయటకు వస్తావు. నీ శోధనలో నుంచి బయటకు వస్తావు. నీ సమస్యలో నుంచి బయటకు వస్తావు. నీ ఆటంకపరిచే తలంపుల్లో నుంచి, నీ అప్పులో నుంచి నువ్వు బయటకు వస్తావు. గాడ్ ఈజ్ డెలివరింగ్ యూ. హల్లెలూయా. ప్రభువా, సరిచేయు, స్వస్థపరచు, నూతనపరచు. నీ కృపను చూపి నీవే మహిమ ఘనత పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.